ఏమయ్యో ఇంకా లేవలేదా? టైం 9 అవుతుంది, లేవండి. లేస్తలేవే. లేస్తావా లేదా? లేస్తాలే, నువ్వు వెళ్ళు. రోజు ఇలా లేటుగా వెళ్తే పనిలో పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోరయ్యా. ఇదిగో సద్దన్నం ఉంది, తినేసి వెళ్ళు. అలాగే, నువ్వు వెళ్ళు. పనిలోకి వెళ్ళాలి, లేకపోతే సాయంకాలం కూడా మంచినీళ్ళే తాగాలి. వచ్చావా రేణుకా? ముందు ఇల్లుడ్చు, పూజకు టైం అవుతుంది. అలాగే అక్క. హలో హలో హలో, ఎవరండి? అది గిరిధర్ గారు ఉన్నారా? ఉన్నారండి, ఒక్క నిమిషం. డాడీ, ఏంటమ్మా? మీకు ఫోన్ డాడీ. హలో. హలో, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు మహేష్ సార్. నిన్న శ్రీనివాస్ గారు డాన్స్ మాస్టర్ గురించి చెప్పారట కదా? ఆ మాస్టర్ నువ్వేనా? అవును సార్. సరే, ఎప్పుడు వస్తున్నావు? మీ ఇష్టం సార్. ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. రోజు మార్నింగ్ ఈవినింగ్ రావాలి. అలాగే సార్. సరే, సాయంత్రం రా, పేమెంట్ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవరు డాడీ? మీ కాలేజ్ యానివర్సరీలో డ్యాన్స్ అదరగొట్టాలన్నావు కదా, అందుకే నీకు డ్యాన్స్ నేర్పించడానికి డ్యాన్స్ మాస్టర్ని మాట్లాడాను. వావ్, అతను సాయంత్రం వస్తానన్నాడు. వావ్, సూపర్ డాడీ. ఎన్ని రోజుల్లో ఒక సాంగ్ నేర్పిస్తావు? నేర్చుకుంటే తొందరగానే వస్తుంది సార్. మాక్సిమం 10 daysలో పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. యాన్యువల్ షో అంటున్నారు కదా, డాన్స్లో పర్ఫెక్షన్ ఉండాలి. అవును, బాగా నేర్పించు. అలాగే సార్. రెడీ మాస్టర్? ఓకే, రెడీ. ఈ పాట? అవును మాస్టర్. మంచి సెలెక్షన్. ఫస్ట్ నేను కొంత లెంచ్ చేస్తాను, తర్వాత నీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. అలాగే మాస్టర్. ఓకే. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను, నన్ను చూసి నువ్వు నేర్చుకో. ఓకే మాస్టర్. 1 2 3 4. 1 2 3 4. 5 6 7 8.
5, 6, 7, అలా 8. కాదు అలా కాదు 5, 6, 7, 8. 5, 6, 7. నో 7, 8 అలా కాదు. One, 1, 2, 2. 3, 4. ఓకే 1, 2, 3, 4. నో అలా కాదు. 1, 2, 3, 4 ఇలా చేయాలి. అవని నేర్చుకునేటప్పుడు అలా ఇబ్బంది పడకూడదు. కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి. అలాగే డాడీ. 1 more మాస్టర్. ఛీ, నీకు కాస్తైనా బుద్ధి ఉందా? అవతల చిట్టి డబ్బులు కట్టాలి, పాలవాడికి కట్టాలి, సరుకులు తేవాలి, దేనికి అడిగినా డబ్బులు లేవు అంటావు. తాగడానికి మాత్రం డబ్బులుంటాయి. తాగడానికి ఎంత 100 ఉంటే చాలు. నువ్వు అడిగినవన్నీ తేవాలంటే 5,000 కావాలి. అందుకే లేవన్నాను. అయినా నువ్వు పని చేస్తున్నావు కదా, ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? మీ నాన్నకేమని ఇస్తున్నావా? చిచ్చి నోర్ముయ్. నా డబ్బులు మా నాన్నకు అక్కర్లేదు. అయినా నాకెంత వస్తుంది? నెల మొత్తం కష్టపడితే 5,000 వస్తుంది. అందులో సగం నువ్వే పట్టుకుపోతున్నావు కదా. నేను పట్టుకుపోవడం పక్కన పెట్టు. అంత తక్కువ జీతానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆ ఇంటి పని చేస్తే అంతకన్నా ఎక్కువ ఎవరిస్తారు? నువ్వు మాత్రం తక్కువ సంపాదించి నన్ను ఎక్కువ సంపాదించమంటున్నావా? ఇదెక్కడ న్యాయం? చిచి, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. మన అదృష్టం బాగుండి మనకి పిల్లలు లేరు. ఉండుంటే పస్తులు ఉంచాల్సి వచ్చేది. ఏంటి పిల్లలు కావాలా? దా. ఛీ, దూరం జరుగు. ఆ, మ్. స్టెప్ బాగుంది, ఇంకోసారి చెయ్యి. అలాగే మాస్టర్. రేణుకా ఇలారా. రేణుకా అక్క. ముందా బట్టలు ఉతికి. అలాగే అక్క. ఆ, అక్క, ఆ, నాకు ఈ నెల 1,000 రూపాయలు ఎక్కువ కావాలక్క. 1,000 రూపాయలా? నీకిచ్చేదే 1,500. 1,000 ఎక్కువ అడిగావంటే వచ్చే నెల డబ్బులు ఇప్పుడే తీసేసుకుంటావా? అంటే అక్క, అది కాస్త ఖర్చులు పెరిగాయి. ఇంట్లో 1 రూపాయి కూడా లేదు. చూడు రేణుకా, మీ ప్రాబ్లమ్స్ గురించి మాకు చెప్పొద్దు. మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి కదా. ఫస్ట్ తారీఖు ఇంకా 10 రోజులుందిలే, అప్పుడు ఆలోచిద్దాం. ముందు పని చూడు. అలాగే అక్క. ఏంటి రేణు, బాగా కష్టపడుతున్నట్టున్నావు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? కష్టపడాలి కదా, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఇందాక మీ అక్కని డబ్బులు అడుగుతున్నావు. ఎంత కావాలేంటి? ఎంత సార్? 1,000 రూపాయలు. అంతేగా, తీసుకో. అక్కిమ్మందా సార్? మీరిస్తున్నారా?
ఎవరిస్తే ఏంటి, తీసుకో. వద్దు సార్, మళ్ళీ అక్కకి తెలిస్తే కోప్పడుతుంది. ఈ డబ్బుల విషయం నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్య సీక్రెట్గా ఉంచుదాం. నీకెప్పుడు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. మీరెందుకు సార్ ఇవ్వడం? అదేంటి, మా దగ్గర పనిచేస్తున్నావు, పైగా మీ ఆయన నిన్ను అస్సలు బాగా చూసుకోడు. నీ కష్టం తెలిసిన వాడిని నిన్ను సుఖంగా ఉంచాలనుకోవడం తప్ప? ఈ 1000 తీసుకుని సైలెంట్గా ఇంటికి వెళ్ళు. ఇచ్చిపుచ్చుకోవడం ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. సార్, మీరు నా గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి వాడిని కాదు, కానీ నిన్ను చూస్తుంటే హెల్ప్ చేయాలనిపిస్తోంది. నా రుణం తీర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, వాటి గురించి రేపు మాట్లాడుకోవచ్చు. ముందు ఈ డబ్బు తీసుకో. సార్, నేను పనిలోకి వచ్చేదాన్నే కానీ పనికి మాలిందాన్ని కాదు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే అక్కకి చెప్తాను. వెళ్ళండి. చూడు రేణు, మంచి అవకాశాలు అస్తమానం రావు, ఆలోచించుకో. అక్క, అక్క. వద్దొద్దు, నేను వెళ్తాను. పరిగెత్తే గాలాన్ని కలిపి చుక్కల్నేలుదాం చలో నీలోని ఖాళీని నిలువెల్లా నింపేని నీలో ఉన్న నిలు నువ్వే ఎంట్రీ ఉంటే దాటి దూకేద్దాం దిగువే ఇంధనం బాటమ్స్ అప్ అని అంటూ చూసేద్దాం మళ్ళీ షురు చేద్దాం. చాలా బాగుంది. గుడ్, రియల్లీ గ్రేట్ అవని. వావ్, సూపర్, గ్రేట్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ మాస్టర్. మంచినీళ్ళు తాగొస్తాను. ఓకే, వెళ్ళు. ఏంటి, నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? డాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అంటే నీకు డాన్స్ వచ్చా? చేయి చూద్దాం ఒకసారి. అమ్మో వద్దు, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చేసేదాన్ని. ఇప్పుడు అంతా మర్చిపోయాను. ఏం పర్లేదు, మళ్ళీ నేను నేర్పిస్తానుగా. ఇలా రా. అయ్యో వద్దు. పర్లేదు రా. వద్దండి ప్లీజ్. అరే చాలా సింపుల్ అంతే. 1 2 3 4. వద్దు 1 సార్. 2. అయ్యో, నాకు ఇబ్బందిగా ఉంది. చాలా సింపుల్, నేను ఉన్నానుగా. 1 2 3 4. 1 2 3 4. వావ్, రేణుక, నువ్వు డాన్స్ చేస్తున్నావా? చెప్పినా వినకుండా డాన్స్ నేర్పిస్తున్నారు ఆయన. వావ్ మాస్టర్, సాంగ్ పెట్టండి. షూర్. కమ్ ఆన్. పరిగెత్తే కమ్ ఆన్ రేణుక. నేలుదాం చలో నీలోని ఖాళీని నిలువెల్లా నింపేని నీలో ఉన్న నిలు నువ్వే. సార్ నమస్తే సార్. నమస్తే సత్యబాబు, బాగున్నావా? పర్లేదు సార్. ఏంటి కబుర్లు, పనిలోకి వెళ్తున్నావా? లేదు సార్, ఒక రోజు ఉంటే 2 రోజులు ఉండవు సార్ పనులు. సార్ ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు. నిన్న మా ఆవిడకి డబ్బులు ఇవ్వడానికి వచ్చారంట కదా సార్, రాత్రి చెప్పింది సార్. ఎందుకు తీసుకోలేదు అని తిట్టాను సార్, అది రివర్స్లో నన్నే తిడుతుంది సార్. ఈ లేడీస్తో ఇదే ప్రాబ్లం సార్, మన బాధలు అర్థం చేసుకోరు. ఏంటి రణక, ఎక్కడికి వెళ్తున్నావు? 4వ వీధిలో పనిచేయడానికి వెళ్తున్నా. మీరేంటి ఇక్కడ? నా రూమ్ ఇటుపక్కనే. ఓహో అలాగా. నేను అటే వెళ్తున్నాను, రా నేను డ్రాప్ చేస్తాను. వద్దులే, పర్లేదు. మీకెందుకు శ్రమ? శ్రమ? ఇందులో శ్రమ ఏముంది? నేనేమైనా డాన్స్ నేర్పిస్తున్నానా? పర్లేదు, ఎక్కువ. మ్,
సార్ మీరేం అనుకోరంటే ఆ డబ్బులు నాకు ఇచ్చారంటే జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాను. అంతే కదా? అవును సార్. ఇదిగో తీసుకో. ఇదిగో. అంత అందమైన రేణుకి ఈ తాగుబోతే ఎలా దొరికాడు? వీడికి తాగితే గానీ నిద్ర రాదు. ఆ రేణు ఎలా నిద్రపోతుందో. వస్తాను సార్. అలాగే కాస్త మీ ఆవిడతో చెప్పు, అప్పుడప్పుడు నా మాట కూడా వినమని. అలాగే సార్. ఉంటాను సార్. ఉంటాను. ఏంటి నన్ను చూసి ఉలిక్కి పడుతున్నావు? ఆ మహేష్ గాడైతే నవ్వేదానివా? నేను చూడలేదనుకున్నావా? నిన్న నువ్వు వాడు బైక్ మీద నవ్వుతూ వెళ్ళడం. తను బలవంతం చేస్తే ఎక్కాను. అయినా మేమిద్దరం బైక్ మీద వెళ్తే మీకేంటి బాధ? నాకే కదా బాధ. మొన్న 1000 ఇస్తే వద్దన్నావు. మరి వాడు నీకేమిచ్చాడు? బైక్ ఎక్కావు. ఏముంది వాడి దగ్గర స్పెషాలిటీ? ఓహో, డ్యాన్స్ ఉందా? అదే నా స్పెషాలిటీ. చూడు, ఏ స్పెషాలిటీ అయినా డబ్బు సంపాదించడానికే కదా ఉన్నది. ఏంటలా చూస్తున్నావు? నా దగ్గరే స్పెషాలిటీ ఉందనా? నా దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది. ఇక వేరే స్పెషాలిటీ ఎందుకు చెప్పు? నీ దగ్గర కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? నీ అందం. నా మాట విన్నావంటే నీ చేతిలోకి డబ్బు వస్తుంది, నీ ఒంటి మీదకి నగలు వస్తాయి, నీ ఇంటికో వెలుగు వస్తుంది. ఆ డ్యాన్స్ మాస్టర్ని నమ్ముకుంటే ఏమొస్తుంది? అందుకే నా గురించి ఒక్కసారి ఆలోచించు. టోటల్గా నీ లైఫే బాగుంటుంది. నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను. నీకు నచ్చినప్పుడే, నీకు ఇష్టం వచ్చినప్పుడే వస్తా. ఏమంటావు? ఎవరు చూడర్లే, కంగారు పడకు. మీ ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన మీరు చెప్పిన పనులన్నీ చేస్తానని ఎలా అనుకున్నారు? మీకు వయసు వచ్చిన కూతురుంది. ఎవరైనా తేడాగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మీకు మొన్నే చెప్పాను, ఇలా మాట్లాడితే అక్కకి చెప్తానని. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. కాస్త మారే ప్రయత్నం చేయండి. నన్నే కొడతావా? చెప్తాను నీ సంగతి. నిత్య, ఏంటండి? కాఫీ తీసుకురా. ఓకే. ఏంటవని అది? నిన్న మీరు గుడికి వెళ్ళినప్పుడు కరెంటు పోయింది డాడీ. అప్పుడు వెలిగించి మర్చిపోయాను. ఇంకా నయం ఆరిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇల్లంతా కాలిపోయేది. ఉప్పా. ఏంటవని చూసుకోవచ్చు కదా. నిత్య, ఏంటండి? ఒక్క నిమిషం. నాకు 2 జతల బట్టలు సర్దిపెట్టు. ముంబై వెళ్ళాలి. అదేంటండి అంత సడన్ గా? సడన్ గానే రామ్ సింగ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. సరే సర్దుతాలండి. రేణు, రా మహేష్, కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? మా ఆయనతో ఏదైనా పనా? ఏం కాదు. ఇంతకీ మీ ఆయన ఏం పని చేస్తాడు? కరెంట్ పని. ఏ? ఏం లేదు. నాకు మీ ఆయనతో ఏ పని లేదు, నీతోనే పని. ఏంటి? ఎవరైనా పని మనిషి కావాలని అడిగారా? ఏంటి రేణు, ఎప్పుడు పని మనిషిలాగే ఉండిపోతావా? డెవలప్ అవ్వవా? ఇంట్లో మగాడు సక్కంగా ఉంటే ఎప్పుడో బాగుపడేదాన్ని. ఏం చేస్తాం, అంతా నా తలరాత.
సర్లే పనేంటో చెప్పు. పనంటే ఏమీ లేదు. నిజం చెప్పాలంటే పనేం కాదు. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఎందుకు? ఎందుకంటే నేనేం చెప్పగలను? నిన్ను చూసినప్పుడే నీ మీద ఇష్టం కలిగింది. ఈ బండి ఎవరిది? రేణు, ఎవరెతను? ఇతను అవనికి డాన్స్ నేర్పించే డాన్స్ మాస్టర్. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చావు తమ్ముడు? అది అది ఆ, ఏం లేదండి, వాళ్ళ వీధిలో ఎవరికో పని మనిషి కావాలంట, నన్ను కనుక్కుందామని వచ్చాడు. అవునవును. ఓహో, ఒప్పుకో, డబ్బులు వస్తాయి కదా. ఆ, అలాగే అండి. వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి మందు ఎప్పుడూ తాగలేదు. అవునా? నేను రోజు ఇదే తాగుతానే. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి కదా సార్. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు సార్? నీ భార్య గురించి. ఏంటి సార్? అదే, నీ భార్య నీ చెయ్యి దాటిపోతుందని చెప్పడానికి పిలిపించాను. అంటే ఏంటి సార్? ఏముంది, మా ఇంటికొచ్చే డాన్స్ మాస్టర్ గారితో రోజు బైక్ మీద తిరగడం, ఇంట్లో ఖాళీగా ఉంటే కలిసి డాన్స్ చేయడం చూశాను. ఆ డౌట్ నిజమైతే ఈ పాటికి మీ ఇంటికి వచ్చి ఉండాలి. అవునా? ఇవాళ సాయంత్రమే వచ్చాడు సార్. అది నేను చెప్పాను కదా. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎక్కువ చనివిస్తే నెత్తికెక్కుతారు. నేను రేపు ముంబై వెళ్తున్నాను. వచ్చాక ఆ మహిగాన్ని రావద్దని చెప్తాను. మీరు 2 రోజులు ఆగుతారు సార్. నేను ఆగండి సార్. వాళ్ళిద్దరినీ చంపేస్తాను. ఆ, అదిగో, అలా ఆవేశపడకు. నాకు తెలుసు, మీ ఆవిడ అమాయకురాలు. వాడే ఏదో మాయమాటలు చెప్పుంటాడు. నువ్వెప్పుడూ తిరుగుతుంటావు కాబట్టి నీ మీద కోపంతో ఇలా చేసి ఉంటుంది. లేదు సార్, ఇప్పుడే వెళ్ళి దాన్ని నిలదీస్తాను సార్. వద్దు, ఎందుకు లేని పని గొడవలు, ఇంటి మర్యాదను వీధి పాలు చేసుకోవటం. మీ ఆవిడికి నేను నచ్చ చెప్తాను. నువ్వు టెన్షన్ పడకు. వెళ్ళి నా మాట వినమని మీ ఆవిడతో చెప్పు చాలు. అలాగే ఆ మహేష్ గారికి చిన్న వార్నింగ్ ఇవ్వు. వాడే సైడ్ అయిపోతాడు. ఇలాంటివి ఎంత సైలెంట్గా అయిపోతే అంత మంచిది మనకి. అలాగే సార్, వెళ్ళి వాడిని కడిగి పారేస్తాను. తేడా వస్తే కాలో చెయ్యో తీసేస్తాను. అలాగే, ముందు ఇంటికి వెళ్ళి మీ ఆవిడకు ఒక మాట చెప్పు చాలు. అలాగే సార్. ఇదిగో, ఈ డబ్బులు ఖర్చులు కొంచుకో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేం చేస్తావు రేణుక? మీ ఆయనకి భయపడి ఆ మహేష్ గాడు నిన్ను కన్నెత్తి కూడా చూడ్డు. ఎప్పటికైనా నేనే నీ గతి. వీడేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు? మహేష్, రే మహేష్! హలో, ఎస్ఐ శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. సార్, ఎస్ఐ గారు. ఓకే, వస్తున్నా. కానిస్టేబుల్స్ సార్. రామ్నగర్ రోడ్ నెంబర్ 4లో ఒక అబ్బాయి మర్డర్ జరిగిందంట. పదండి. ఓకే సార్.
సిచ్యువేషన్ చూస్తుంటే తెలిసిన వ్యక్తి వచ్చినట్టుంది. అవును సార్. నువ్వు ఒక పని చేయి, సార్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని రమ్మని చెప్పు. అలాగే సార్. ఎవరిని ఏ వస్తువుని ముట్టుకోనివ్వద్దు. ఎస్ సార్. పదండి, అందరు బయటికి పదండి. మహేష్. ఇతని పేరేంటి? మహేష్ సార్. ఏ ఊరు? ఒంగోలు డిస్టిక్లో దేనువుకొండ సార్. నువ్వు? నేను అతనికి తెలుసు సార్. నెల క్రితం నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు సార్. నేను ఫోన్ చేసి వాళ్ళు ఇస్తానన్నాడు సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేనే వచ్చాను సార్. వచ్చేసరికి ఇలా పడున్నాడు సార్. ఓకే. ఇతను ఏం పని చేస్తాడు? డాన్సర్ సార్. వాట్? అవును సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డాన్స్ నేర్పిస్తుంటాడు. ఓకే. తిరుపతి సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడు. ఓకే సార్. సార్, ఇక్కడ అమౌంట్ దొరికింది సార్. ఈ సెల్ ఫోన్ కూడా ఎత్తుంది అనుకోండి సార్. హలో, డాక్టర్ సురేష్, నేను ఎస్ఐ శ్రీనివాస్ను మాట్లాడుతున్నాను. ఒకసారి మీ టీంతో కలిసి రామ్నగర్ రావాలి. ఎస్, ఒక బాడీకి పోస్ట్ మార్టం చేయాలి. ఓకే. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. చనిపోయే ముందు మహేష్ డ్రింక్ చేశాడు. ఆ మత్తులో ఉండగానే అతన్ని చంపేశారు. డోర్ ఓపెన్ చేసింది అంటే మహేష్కి బాగా తెలిసిన వ్యక్తే లోపలికి వచ్చి ఉండాలి. అతని కాల్ డేటా ఉందా? ఉంది సార్. ఇవ్వండి సార్. ఇతని కాల్ డేటా ప్రకారం చనిపోవడానికి ముందు 3 రోజుల నుంచి ఒకే నెంబర్కి ఎక్కువగా కాల్ చేశాడు. నిన్న రాత్రి కూడా లాస్ట్ కాల్ ఈ నెంబర్కే వెళ్ళింది. ఈ నెంబర్ ఎవరిదో ట్రేస్ చేయండి. అలాగే సార్. అవని, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన మహేష్ నీకు రెగ్యులర్గా కాల్ చేసినట్టు మా ఎంక్వైరీలు తేలింది. రాత్రి కూడా అతని చివరి కాల్ నీకే వచ్చింది. రాత్రి నీకు ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? తను చిన్నపిల్ల, తనకేం తెలియదు సార్. చూడండమ్మా, తను చిన్నపిల్లో కాదో మాకు తెలుసు. దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మేము ఊరికే సరదాగా రాలేదు. మీ అమ్మాయికి ఫోన్ చేసిన వాడిని రాత్రి ఎవరో దారుణంగా చంపేశారు. ఆ ఎంక్వైరీ కోసం వచ్చాం. చెప్పవని, రాత్రి అతను నీతో ఏం మాట్లాడాడు? చాలా క్యాజువల్ గా మాట్లాడాడు సార్. ఒక 1 వీక్ నుంచి డాన్స్ నేర్పించడానికి వస్తున్నాడు సార్. రాత్రి కూడా డాన్స్ గురించే మాట్లాడాడు. బాగా ప్రాక్టీస్ చెయ్యి, ప్రాక్టీస్ ఉంటేనే బాగా పర్ఫామ్ చేయగలవని ఎంకరేజ్ చేశాడు సార్. అంటే కేవలం ఎంకరేజ్ చేయడానికే ఫోన్ చేశాడా? అవును సార్. పరిచయం అయిన వారం రోజుల్లోనే గంటకు ఒకసారి ఫోన్ చేసే రేంజ్కి మీ పరిచయం పెరిగిందా? కేవలం ఎంకరేజ్ చేయడానికే ఫోన్ చేశాడని చెప్తున్నావు, నిజమే చెప్తున్నావా? నిజం సార్. మీరిద్దరూ బయట ఎక్కడన్నా కలిశారా? లేదు సార్. అతను నీకు ప్రపోజ్ చేయడం కానీ బ్యాడ్గా బిహేవ్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? లేదు సార్, అలాంటిదేం జరగలేదు. పర్లేదు, టెన్షన్ పడకు. ఏం జరిగిందో చెప్పు. అయ్యో, నిజంగానే ఏం జరగలేదు సార్. ఓకే. మీ నాన్నగారు ఏరి? నిన్ననే ముంబై వెళ్ళాడు సార్. హత్య జరిగింది నిన్నే, మీ ఆయన ముంబై వెళ్ళింది నిన్నే, అంతే కదా? అవును సార్. ఓకే. ఆయన రాగానే ఒకసారి స్టేషన్కి రమ్మనండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుని సార్. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ముంబై ఎలా వెళ్ళారో ఆ ట్రావెలింగ్ డేటా అంతా కలెక్ట్ చేయండి. ఎస్ సార్.
నేను లేనప్పుడు ఇంటికి వచ్చి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ సార్? చూడండి, మేం పక్కా ఆధారాలతో మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశాం. చనిపోయిన వ్యక్తి మీ అమ్మాయితో రెగ్యులర్గా మాట్లాడాడు. మా ఎంక్వైరీలో తప్పే ఉందో చెప్పండి. ఎస్ సార్, యూర్ రైట్. కానీ పరుగుల కుటుంబం మాది. మా ఇంటికి వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తే కాలనీలో, సొసైటీలో మా పరువు ఏం కావాలి సార్? తప్పు చేయకపోతే ఎవరి పరువు పోదు సార్. మా ఎంక్వైరీలో ఇవన్నీ కామన్. కరెక్టే సార్. తప్పు చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు. కానీ వాళ్ళ వల్ల మాలాంటి అమాయకులు చాలా సఫర్ అవుతున్నారు సార్. ఏంటి మీరు మాట్లాడుతుంది? అవును సార్, ఆ మహేష్ గారు మా ఇంటి పని మనిషి రేణుక కలిసి తిరగడం నేను చూశాను సార్. ఈ విషయం ఆ రేణుక హస్బెండ్ కూడా చెప్పాను. వాడు చంపేస్తానంటే నేనే కంట్రోల్ చేశాను. కానీ ఇలాంటి విషయాలు మాత్రం మీ దృష్టికి రావు. ఏమిటి, మహేష్ని చంపేస్తానన్నాడా? అవును సార్. వాడెక్కడుంటాడు? చెప్పు సత్యబాబు, నీకు ఆ మహేష్కి మధ్య గొడవ ఏంటి? మాకు గొడవలేం లేవు సార్. ఏ గొడవ లేకుండానే చంపేస్తానన్నావా? అన్నమాట నిజమే సార్. కానీ అవన్నీ అపార్థాల వల్ల జరిగాయని తర్వాత తెలిసింది సార్. కాస్త క్లియర్గా చెప్తావా? చెప్తాను సార్. మొన్న గిరిధర్ గారు నన్ను పిలిపించి ఆ మహేష్ మీ ఆవిడ బైక్ మీద తిరుగుతున్నారని చెప్పాడు సార్. అప్పటికే ఆ మహేష్ మా ఇంటికి వచ్చి వెళ్ళడంతో నాకు డౌట్ వచ్చింది సార్. దాంతో కోపం వచ్చింది సార్. వెళ్ళి మా ఆవిడని నిలదీశాను సార్. ఏంటయ్యా నన్నే అనుమానిస్తున్నావా? లేకపోతే తప్పు చేసిన దాన్ని పూజించమంటావా? అసలు ఆ రోజు మహేష్ గారు వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందే. వస్తుంది. అసలు మీ మగబుద్ధి అంతా. అసలు వాడు తప్పుడు ఉద్దేశంతో మన ఇంటికి వచ్చాడు. నువ్వంటే ఇష్టం అని చెప్పాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఎందుకు అంటే నేనేం చెప్పగలను? నేను చూసినప్పటి నుంచి నీ మీద ఇష్టం కలిగింది. నువ్వు సరేనంటే నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఎంతకాలం ఎంతమందిని చూసుకున్నావేంటి? అదేంటి రేణుక? నోర్ముయ్. ఒక ఆడది నిస్సహాయంగా కనిపిస్తే చాలు వెంటనే నాశనం చేయాలని చూస్తారు మీ మగవాళ్ళు. ఏ ఆడది బయట పని చేయకూడదా? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మీలాంటి వాళ్ళని ఏం లాభం లేదు. కట్టుకున్నవాడు సరిగ్గా ఉంటే నాకే బాధలుండేవి కాదు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదన్నమాట? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏమీ జరగలేదు. మరి పని మనిషి గురించి అడగడానికి వచ్చాడని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావయ్యా? నీకు నిజం చెప్పినా నమ్మే స్థితిలో నువ్వు లేవు. మళ్ళీ మన మధ్య అనుమానాలు వస్తాయని భయం వేసి చెప్పలేదు. చూడయ్యా, నన్ను కష్టపెట్టినా సుఖపెట్టినా నువ్వే నా భర్తవి. నిన్ను మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు, అనుకోను కూడా. ఆ తర్వాత నీ ఇష్టం. మా ఆవిడ మాట అన్న తర్వాత నేనేమీ మాట్లాడలేకపోయాను సార్. అందుకే ఆ మహేష్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అయినా మనిషిని చంపేంత ధైర్యం నాకు లేదు సార్. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. మళ్ళీ అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే సార్, మీకు అందుబాటులోనే ఉంటాను సార్. నమస్తే సార్, వస్తాను సార్. సరైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అసలైన హంతకుడు తప్పించుకునే ప్రమాదం ఉంది. అందుకనే వెళ్ళిపోమన్నాను. ఇతని మీద ఓ కన్నేసి ఉంచండి. ఎస్ సార్. అలాగే మిగతా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టండి. అలాగే సార్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆ మహేష్ రూమ్లో దొరికిన డబ్బు కట్టలు ఎవరిచ్చారో తెలుసుకోవాలి. నోట్లు కొత్తవి కాబట్టి సీరియల్ నెంబర్ ఆధారంగా తెలియచ్చు. ఆ వేలో కూడా ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. Cheers! మందు బలగుందిరా సత్యబాబు. అవునరా, అసలు నీకు ఇంత మంచి మంది ఎలా దొరికిందిరా? మనమంతా చీప్ కదా. ఒక ధర్మాత్ముడు దయతెలిచి ఇచ్చాడురా. ఎవరు ఆ ధర్మాత్ముడు? ఎందుకురా దండం పెట్టుకుంటారా? అవునరా బాబు, చెప్పరా. ఇంకెవర్రా, మా ఆవిడ పనిలోకి వెళ్తుంది, ఆ ఇంటి ఓనర్ గిరిధర్ ఇచ్చాడురా. అతను నీకెందుకు ఇచ్చాడురా మందు? మందేమలేదురా, డబ్బిచ్చాడు. అంటే సత్యబాబుకి ఆ గిరిధర్ డబ్బు ఇచ్చాడా? అవును సార్.
మరి ఈ విషయాన్ని గిరిధర్ చెప్పలేదు కదా, సత్యబాబు చెప్పలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. సార్ ఆ మహేష్కి డబ్బులు ఎవరు ఇచ్చారో తెలిసింది సార్. ఎవరు? గిరిధర్ భార్య నిత్య సార్. ఓహో, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనమే? ఈ బుద్ధి ఏదో ఆ రోజే ఉండాలి. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. వాడింత పని చేస్తాడని ఊహించలేదు. అంత నా కర్మ. నీ కర్మ కాదే, నా కర్మ. ఏది ఎవరి కర్మో మేం తేలుస్తాం. దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? అది కాదు సార్. ఆగండి, మమ్మల్ని ఇంకా నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఆ మహేష్కి డబ్బిచ్చింది మీరే, తర్వాత చంపేసింది మీరే కదా? కాదు సార్, డబ్బిచ్చింది మేమే కానీ చంపించింది మేం కాదు సార్. మరెవరు? మీ భర్త? కాదు కాదు సార్. ఇంకెవరు? కానిస్టేబుల్, సార్. వీళ్ళని బండి ఎక్కించు. ఓకే సార్. పదండమ్మా, పదండి పదండి పదండమ్మా. మీరు కూడా బండి ఎక్కండి. పవని, అసలు ఏం జరిగింది? నేను మోసపోయాను సార్. ఆ మహేష్ మాటలు విని నేను మోసపోయాను సార్. పరిచయమైన 4వ రోజే ఆ మహేష్ నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నేను కాదనలేకపోయాను. ఒకరోజు ఏం జరిగిందంటే, అవని మేము గుడికెళ్తున్నా, వస్తావా? లేదు మమ్మీ, ఇంట్లోనే ఉంటాను. ఇవాళ మహేష్ కూడా రానన్నాడు కదమ్మా. అవును డాడీ, రెస్ట్ తీసుకుంటాను. సరే, నీ ఇష్టం. పద నిత్య. హలో, మమ్మీ డాడీ వెళ్ళిపోయారు. సరే, తొందరగా రా. నిన్ను ఇలాగే చూడాలనిపిస్తోంది తెలుసా? నేనంటే అంత ఇష్టమా? మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆ విధవ ఆ వీడియోని రికార్డ్ చేసి నెక్స్ట్ డే నాకు చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించాడు సార్. ఎంత బతిమలాడినా డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వనన్నాడు. ప్లీజ్ మహేష్, ఇలాంటి వీడియోస్తో చాలా ప్రమాదం. దయచేసి డిలీట్ చేసేవా? ఏయ్, చెప్తున్నాను కదా, నేను ఇది సరదాకేం తీయలేదు. ఇది నా బిజినెస్. 1,00,000 రూపాయలు ఇయ్యి, దీన్ని డిలీట్ చేసే ఛాన్స్ నీకే ఇస్తా, లేకపోతే ఇంటర్నెట్లో పెడతా. ప్లీజ్ మహేష్, అలా మాట్లాడుకు, డిలీట్ చేయి. చూడు, నేను సీరియస్గా చెప్తున్నానని నీకు అనిపించట్లేదా? రేపట్లోగా డబ్బు ఇవ్వకపోతే ఎల్లుండి నీ భాగవతం ప్రపంచం చూస్తుంది. ఆ తర్వాత నన్ను అనుకుని ఏం లాభం లేదు.
వస్తా. అమ్మా నేను చచ్చిపోతానమ్మా. వాడు అన్నంత పని చేస్తాడమ్మా. అది బయటకు వస్తే నేను బ్రతకలేనమ్మా. ఊరుకోమ్మా, అలా ఏం జరగదు. నేను మాట్లాడతానమ్మా. ఏం మాట్లాడతావమ్మా? వాడు మాటలతో వినేవాడు కాదు, రాక్షసుడు. డబ్బు ఇవ్వకపోతే అన్నంత పని చేస్తాడమ్మా. సరే అమ్మా, డబ్బులు ఇచ్చేద్దాం. వాడిని రమ్మని చెప్పు. డబ్బు రెడీనా? దుర్మార్గుడా, ఛీ, ఇంత నీచుడు అనుకోలేదు. అది నా తప్ప? డబ్బు ఇస్తారా వెళ్ళిపోమంటారా? వద్దు అమ్మా, డబ్బులు ఇచ్చాయి. మన కమిట్మెంట్లో చిన్న కరెక్షన్. భయపడకండి, మీ గురించి కాదు, మీ పని మనిషి రేణుక గురించి. తనని చూసినప్పుడే మనసు పారేసుకున్నాను. వెళ్ళడిగితే పెద్ద క్లాస్ పీకింది. అందుకే మీరే తనను ఒప్పించి నా రూమ్కి పంపించండి. మీ వీడియో మీకు ఇచ్చేస్తాను. అదెలా కుదురుతుంది? కుదురుతుంది. ఇప్పుడు డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు, అలాగే ఆ రేణుకను కూడా నాకు అప్పగించేసి, అప్పుడు మీ వీడియో మీకు ఇస్తా. బాయ్. తర్వాత ఏమైంది? మా పరువు మర్యాద కాపాడుకోవడానికి డబ్బులు ఇవ్వగలం, కానీ రేణుకను ఒప్పించడం అన్నది మా వల్ల కాదని అర్థమైంది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాం. ఏంటక్క ఇది? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుంది రేణుక, మాకు ఇక జీవితం లేదని అర్థమవుతుంది. ఏమైందక్క? మమ్మల్ని ఏం అడగొద్దు. మా చావు మమ్మల్ని చావని. నువ్వు ఇంటికి వెళ్ళిపో. అక్క, అసలు ఏమైందో చెప్పక్క. మీరే తనను ఒప్పించి నా రూమ్కి పంపించండి. మాకు తెలియక వాడి చేతుల్లో ఇరుక్కుపోయాం. ఆ వెద అడిగాడని నిన్నెలా అడగమంటావు రేణుక? ఎలాగో ఆ వీడియో రేపు బయటకు వస్తుంది. పరువు పోవడం కంటే ముందు మేమే పోతే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా. అక్కర్లేదక్క, ఎవ్వరూ చావక్కర్లేదు. నేను వెళ్తాను మహేష్ దగ్గరికి. నిన్న అవని, ఇవాళ నేను, రేపు మిమ్మల్ని కోరుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే నేనే వెళ్ళి వాడికి తగిన బుద్ధి చెప్తాను. అది కాదు రేణుక. అక్క, మీరు వీడియో గురించి భయపడకండి. అది బయటికి రాదు. నన్ను నమ్మండి. అంటే ఆ రోజు నువ్వే ఆ మహేష్ని చంపేశావన్నమాట, అవునా? ఆ రోజు నేను వాడి రూమ్కి వెళ్ళింది నిజమే సార్, కానీ నేను వాడిని చంపాలనుకోలేదు. వావ్, రా. రావేమో అనుకున్నాను. బానే ఒప్పించారే వాళ్ళు. ఆ వీడియో చెరిపోయి. అబ్బా, అప్పుడేనా? దానికి ఇంకా టైం ఉంది. రే, నిస్సహాయంగా కనిపించే ఆడవాళ్ళని అలుసుగా చూడొద్దని నీకు అప్పుడే చెప్పాను, కానీ నువ్వు వినలేదు. మర్యాదగా వీడియో చెరిపేశావో బ్రతికిపోతావు, లేకపోతే ఇక్కడే చంపేస్తాను. చెప్పు, చెరిపేస్తావా చచ్చిపోతావా? ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఇదిగో చెరిపేస్తున్నాను. వదలరా, వదలు.
చాలా పెద్ద తప్పు చేశావు. నేరస్తుణ్ణి చట్టానికి పట్టించే అవకాశం ఉన్న క్షణికావేశంలో అతన్ని హత్య చేశావు. నీ జీవితం నాశనం చేసుకున్నావు. ఏమండి నిత్య గారు, చూసారా, మీ వల్ల ఒక అమ్మాయి జీవితం జైలు పాలవుతుంది. ఆ మహేష్ గారు మిమ్మల్ని బెదిరించిన రోజునే మాకు ఆ విషయం చెప్పాల్సింది. పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. పరువు మర్యాద అని భయపడి మీరంతా టోటల్గా ఈ ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు చేసిన పనికి తలదించుకోవడం తప్ప మీరు చేయగలిగిందేమీ లేదు. పుష్ప, సార్. ఇవన్నీ సెల్లవై. ఓకే సార్. అమ్మా రేణు, నన్ను క్షమించమ్మా.